ఈ ముగ్గురు విశ్వాస హీరోలు వీళ్ళు. విశ్వాసం ఉన్న దగ్గర ఎవరు ఉంటారు? యేసు ప్రభు ఉంటారు. సో ఈ ముగ్గురిని మధ్యలో యేసు ప్రభు నిలబడి వీళ్ళ పలకరింపులు, వీళ్ళ సంతోషాలు మామూలుగా లేదు. రాజు ఎర్రోడైపోయినాడు సార్ అంటే, మీకు ప్రమోషన్ ఇస్తాను పో అంటున్నాడు యేసయ్య. మీరు విశ్వాసంలో నిలబడ్డారా, మిమ్మల్ని నేను ప్రమోట్ చేయబోతున్నాను. హల్లెలూయా. రాజు చూస్తున్నాడు. అక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే 3:24 ఏమంటుందంటే 3:24 ఏమంటుందంటే రాజు చూస్తూ ఏమయ్యాడు తెలుసా? చదుమా. వారు దానియేలు 3:24 రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి, రాజైన నెబుకద్నెజరు ఆశ్చర్యపడి, అందరు గట్టిగా చప్పట్లు కొడదామా? నీవు అగ్నిగుండములో ఉన్నప్పుడు, నీవు శ్రమల మధ్యలో ఉన్నప్పుడు, నీవు ఇరుకుల మధ్యలో ఉన్నప్పుడు, నీవు ఇబ్బందుల మధ్యలో ఉన్నప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంటే ఆయన నీతో నిలబడతాడు. ఆయన నిలబడితే ఎవరైతే నిన్ను తోశారో, ఎవరైతే నీతో అన్నారో, ఎవరైతే నీ మీద పగ పెట్టుకున్నారో, ఎవరైతే అసూయ పడ్డారో, ఎవరైతే శాపనార్థాలు పెట్టారో, ఎవరైతే రాళ్ళెత్తి దుమ్మెత్తి పోసారో వాళ్ళ కన్నుల ఎదుట ఆయన ఆశ్చర్య కార్యములు కనుపరిచే దేవుడై ఉన్నాడు. నీవు విశ్వాసమునకు కర్తైన దేవుని వైపు చూడడం ప్రారంభిస్తే చాలు. నీవు ఆయనను చూస్తూ ఉండాలా. ఆయన అనేకులకు నిన్ను చూపించడం ప్రారంభిస్తాడు. నువ్వు ఏ దేవుని యందు విశ్వాసం ఉంచావో, నువ్వు ఏ దేవుని నమ్ముకున్నావో, నువ్వు ఏ దేవుని ఆశ్రయించావో, నువ్వు ఏ దేవుని ఆధారపడ్డావో, ఏ దేవుని సర్వం ఈయననే అని ఆశపడి శ్రమలున్నా, బాధలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, ఉపద్రవం వచ్చినా, ఏదొచ్చినా ఈ ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు అని నిలబడ్డావు చూడు. దాని ద్వారా నీ శత్రువులు చూస్తారు నీతో ఉన్న దేవుడు ఎవరో. నిన్ను అంటే పడని వారికి కనుపరుస్తాడు. నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేసి. అందుకే విశ్వాసం కలిగి ఉండాలా. ఊరికే నేను విశ్వాసిని చెప్పుకుంటే సరిపోదు. పెద్ద బైబిల్ పట్టుకొని వస్తే సరిపోదు. తెలసీరేసి ముసుకేసుకుంటే సరిపోదు. విశ్వాసంతో బ్రతకడం నేర్చుకోవాలా. హల్లెలూయా. మన దేవుడు విశ్వాసమునకు కర్తైన దేవుడు. అర్థమైందా? అగ్నిగుండంలో ఉన్నావా? మనుష్య కుమారుడు ఉన్నామా? ఆమేన్. వారి ఎదుట నీ తలను పైకెత్తబోతున్నాడు. ఎక్కడైతే పడ్డావో అక్కడ నిలబెట్టబోతున్నాడు. ఎక్కడైతే కృంగినావో అక్కడ నిలబెట్టబోతున్నాడు. ఎక్కడైతే జారావో అక్కడ నిలబెట్టబోతున్నాడు. ఎక్కడైతే భయపడి నిందల పాలై, అవమాన పాలై, తల ఎత్తుకోని స్థితిలో ఉన్నావా అక్కడ నీకు దేవుడు వాడబారని కిరీటం ఇచ్చి నిన్ను నిలబెట్టబోతున్నాడు. అతిశయ కిరీటముతో నిన్ను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఈస్ అన్ అనాయింటెడ్, ఆయన అభిషేక్తుడు. ఆశ్చర్య కార్యములు నువ్వు చూడాలంటే, ఆయన కార్యాలు నీలో జరగాలంటే విశ్వాసములో బీ స్ట్రాంగ్ ఇన్ యువర్ ఫెయిత్. చెప్పండి పక్కన వాళ్ళతో, విశ్వాసంలో బలవంతుడిగా ఉండమని చెప్పు. విశ్వాసం అనందు బలవంతుడవై ఉండమని చెప్పు. హల్లెలూయా. ఎంతమంది దేవుడు నాతోటే మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ సందేశం నాకే అని ఎంతమంది చెప్తున్నారు ఇక్కడ. ఈ వాక్యం ద్వారా నేను విశ్వాసంలో బలపడ్డానన్న వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ లార్డ్. అయితే మీకు ఒక శుభవార్త చెప్తున్నాను. చెప్పమంటారా వద్దంటారా? హల్లెలూయా. ఆ శుభవార్త ఏంటంటే ఈ లోకాన్ని జయించే శక్తిని దేవునికి ఇచ్చాడు. ఈ లోకాన్ని జయించే శక్తి నీ విశ్వాసమే. హల్లెలూయా. ఆమేన్. అవిశ్వాసివి కాకుండా విశ్వాసివై ఉండు. విశ్వాసాన్ని చూస్తున్నాడు ప్రభు. నీ పరిశుద్ధత కాదు, నీలో ఉన్న ఆ లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన వ్యవహారాలు, లోక సంబంధమైన పద్ధతులు ఆయన చూడటం లేదు.
నీలో విశ్వాసాన్ని చూస్తున్నాడు. నీ విశ్వాసమే నిన్ను కనపరచబోతుంది రోజు. హల్లెలూయా. థాంక్ యూ ఫాదర్ గాడ్. ఆమేన్. ఆల్రెడీ మనం పరిశుద్ధులుగా చేశాడు ఆయన. He's not bothered about our holiness, you know. మన పరిశుద్ధత గురించి ఆలోచించేవాడు కాదైనా. ఆయనకు తెలుసు మనం ఏమై ఉన్నామో. కానీ మీకు ఒక మాట చెప్తున్నాను, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా పడితే కదా కృప విస్తరిస్తుందని మనం విచ్చలవిడిగా పాపం చేయలేదు. కానీ ఒకటి తెలుసుకోండి, నీ దేవుడి మనసు ఎటువంటిదో, ఆయన ఎటువంటి మనసు కలిగిన వాడో. ఊర్లంతట్లో పచ్చ పాపి, పండిపోయిన పాపి, పాపములో మొత్తం ఎంత పాప అంటే ఆ ఊరలందరూ కూడా ఆమె పేరు మార్చేశారు. ఆమెకు పేరు లేదు, ఇక ఆమె పేరు ఏం పేరో ఎవరికి తెలియదు. కానీ ఒక పేరు పెట్టారు, ఏమని? పాపాత్మురాలైన స్త్రీ. ఎక్కడైనా విన్నారా మాట? ఆ పేరు ఎవరైనా పెట్టుకుంటారా? నామకార్థం చేయడానికి వచ్చినప్పుడు నాయనా తండ్రి కుమార పరిశుద్ధ నాకు పాపాత్మురాలైన స్త్రీ అన్నట్టు ఉంటానా, నన్ను ఉండనిస్తారా? హల్లెలూయా. ఫస్ట్ తల్లిదండ్రులు కొడతారు. ఆమె ఎందుకు? అందరికి పరిశుద్ధులే అని చెప్పాలి మనం. ఆమె హల్లెలూయా. ఎవరికి ఇష్టం లేదు, బట్ ఆమెకున్న పేరు అది, పాపాత్మురాలైన స్త్రీ. సీమోన్ ఇంట్లో ఒక విందు జరుగుతూ ఉంది. యేసు ప్రభుని శిష్యులను పిలిచారు. సో ఆ విందులో అందరు సంబరంగా ఉన్నారు. యేసు ప్రభు వచ్చాడు ఇంటికో, యేసు ప్రభు వచ్చాడని కిస్మస్ కిస్మస్ అని హ్యాపీగా ఉన్నారు అంతా కూడా. అయితే ఈమె ఏం చేసింది? ఆ ఊర్లో ఉన్నామే యేసు గురించి వినింది. యేసు ప్రభు ఇంట్లో ఉన్నాడని తెలుసుకుంది. తెలుసుకున్నది వెంటనే ఏం చేసేది? మెల్లగా ఇంట్లోనికి వచ్చింది. శబ్దం చెయ్యకుండా వచ్చి వెనక నుండి వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని, సిమోను ప్లీజ్ ఆయన కూర్చోవచ్చా? అయ్యా యాకోబు కూర్చోవచ్చా? లేకపోతే యేసు ప్రభా కూర్చోవచ్చా? ఎవ్వ పర్మిషన్ లేదు అక్కడ. ఎందుకంటే విరిగిన నలిగిన హృదయముతో మనసుతో ఆయన దగ్గరికి వచ్చింది. దీనికంటే ఇంకా బలమైన మాట చెప్తాను, విశ్వాసముతో ఆయన దగ్గరికి వచ్చింది. విశ్వాసముతో ఆయన సన్నిధిలో కూర్చుంది. ఆ కళ్ళలో నుంచి వస్తున్న ప్రతి కన్నీటిలో విశ్వాసము కనబడతా ఉంది. విశ్వాసంతో కూడిన ప్రేమ కనబడతా ఉంది. విస్తారమైన ప్రేమ కనబడతా ఉంది. ఆ ప్రేమ చేత ఆయన పాదాలు కడుగుతా ఉంది. తన తలకురులు తీసుకొని తుడుస్తా ఉంది. మానుకోకుండా ముద్దు పెడతానే ఉంది, ముద్దులు పెడతానే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మన విశ్వాసంతో ముందుకు వెళ్తామో, ఈయన అద్భుత కార్యాలు చేసేటప్పుడు విమర్శలు స్టార్ట్ అవుతాయి. నువ్వు విశ్వాసంతో బ్రతుకుతాను వస్తావు చూడు, అప్పుడే స్టార్ట్ అవుతాయి ప్రాబ్లమ్స్ అన్ని కూడా. వాళ్ళని వీళ్ళని నమ్ముకొని పోతావు చూడు, ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, పెద్ద ప్రాబ్లం నీకే ఉంటుంది. కానీ నువ్వు విశ్వాసంతో అడిగేసి అందరికలకు నువ్వు ప్రాబ్లం అయిపోతావు. అది సూచన, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనము ఒక మంచి బండి కొనుక్కుందాం, ఒక మంచి కారు కొనుక్కుందాం, ఒక మంచి బంగ్లా కొనుక్కుందాం అంటే ఏం ప్రాబ్లం ఉండదు, అందరు హ్యాపీ. కానీ దేవుడి బండికి ఇచ్చే డబ్బులు, లేకపోతే ఇంటికి ఇచ్చే డబ్బులు, ఇది పరిచర్యకి ఇవ్వాలని నాకు దేవుడు ప్రేరేపించాడు. దేవుని సేవ జరగడానికి ఇవ్వాలని ప్రేరేపించాడు. ఇది మనం ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది అంటే అందరు హ్యాపీ అంటారా? ఏమంటారు? ఉండాలమ్మా, కొంచెం కొలతో ఉండాలా. సరే, 10వ భాగం కాకుండా 11వ భాగం అంటే ఒక భాగం పెంచాడు వీడే, పెద్ద దానకర్ణుడు. ఆమె కదా. ఇప్పుడు ఏమవుతుంది నీ విశ్వాసానికి? ఆమేన్. మా భర్తకు తెలిస్తే ఇయ్యడన్నా, ఇవ్వనియడన్నా, మా భార్యకు తెలిస్తే ఇవ్వనియదన్నా. అందరిలో ఏడుపులు ఉన్నాయి. హల్లెలూయా. విశ్వాసం ఉంది కానీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆమె పని ఆమె చేసుకుంటా ఉంది. ఆమె భక్తికి యేసుప్రభు ముక్తుడైపోయాడు.
ఒరే వీడు విందుకు పిలిచాడు కానీ వీడికి కనీసం మర్యాద తెలియదురా, నేను వచ్చినప్పుడు ఏం చేయాలో వీడికి తెలియదు అని వాని గురించి ఆలోచిస్తుంటే ఈమె మాత్రం ఈ పని ఈమె చేస్తా ఉంది. ఏం ప్రాబ్లం అయింది ఆ ఇంట్లో? గొనుగుడు సనుగుడు ప్రారంభమైంది. ఆయన ప్రవక్త కాడా ఈయన ఆమెను ముట్టుకున్న ఈ స్త్రీ ఎటువంటిదో ఆయనకు తెలియదా? తెలిసినా ఎట్లా ముట్టుకొని ఇస్తున్నాడు? అంత ఘోరమైన పాపిని ఎట్లా ముట్టుకొని ఇస్తున్నాడు? అంత పచ్చి పాపిని ఎట్లా ముట్టుకొని ఇస్తున్నాడు? అంత భయంకరస్తురాలను ఎట్లా ముట్టుకొని ఇస్తున్నాడు? ఇక్కడ మనమంతా పరిశుద్ధులం, మనమంతా మోషే ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళం, మనమంతా కూడా ఒక ప్రత్యేకత, మనకు ఒక కేటగిరీ ఉంది, ఒక డిగ్రీ ఉంది, పేరు ముందు పేరు వెనక, ఊర్లో పేరుంది, ఇంట్లో పేరుంది, బయట పేరుంది, అన్నిట్లో పేరుంది. అద్భుతం ఏంటంటే జీవ గ్రంథంలో పేరు లేదు. ఆమె హల్లెలూయా. ఈ పేర్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉంది కదా. ఈమె పాపాత్మురాలు కదా, ఎట్లా పర్మిషన్ ఇచ్చాడైనా? పాపల జోలికి వస్తే నిలబడ్డాడైనా. ఆమేన్. వెంటనే నోరు తెరిచాడు యేసు ప్రభు. కొన్నిసార్లు డైరెక్ట్గా తిట్టాడు, ఇండైరెక్ట్గా తిడతాడు ఆయన. ఆమేన్. అందరినీ గొనిగెట్టోళ్ళని సనిగెట్టోళ్ళని ఏమనుకుంటున్నారు అని ఇట్లా చిటికెళ్ళి ఏమి వేయలేదు. ఆమె హల్లెలూయా. ఆ పిలిచిన సీమంతో అంటున్నాడు, అరే బాబు నువ్వు ఇంటికి పిలిచావు, కనీసం నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా? తుడుచుకోవడానికి ఒక రుమాలు ఇచ్చావా? కనీసం ఒక ముద్దైన పెట్టావా? కనీసం నూనెతో అయినా నన్ను అభిషేకించావా? కానీ ఈమె చూడండి ఇక్కడ ఈమె వచ్చినప్పటి నుండి ఆమె నా పాదాలను వదిలిపెట్టకుండా, హల్లెలూయా, ఒక మాట చెప్తాను వినండి, మీ అందరికంటే ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది. హల్లెలూయా. అంటే మీ దగ్గరికి వచ్చి కన్నీళ్లు గార్చి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొని ఆయిల్తో అభిషేకించి అదా ప్రభువా, అది కాదు నాన్న. అవన్నీ కూడా ప్రేమ. ఆమేన్. నా దగ్గరికి రావడం ప్రేమ, నా పాదాల వెనక కూర్చోవడం ప్రేమ, తగ్గించుకొని కన్నీళ్ళు కార్చడం ప్రేమ, తల వెంట్రుకలతో తుడవడం ప్రేమ, ముద్దు పెట్టుకోవడం ప్రేమ. దేవునికి స్తోత్రం. కానీ ఈమె అందరికంటే విస్తారంగా ఎందుకు ప్రేమించింది అని అన్నానంటే, ఆమె ప్రేమలో నిజమైన విశ్వాసం ఉన్నది. నేను ఏది చూస్తానో, నేను ఏది కోరుకుంటానో, దేన్ని బట్టి నేను అద్భుతం చేయాలని ఇష్టపడతానో, ఆ విశ్వాసంతో కూడిన ప్రేమ ఈమెలే ఉంది. కాబట్టి ఈమె విస్తారమైన పాపాలు, నోటితో ఏమైనా పని పెట్టిందామె? చెప్పాలా గట్టిగా? సైలెంట్ లవ్ అన్నమాట. మౌనంగా లోపలనే అది దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటారు దాన్ని. దట్ వి మస్ట్ కన్ఫెస్ ఎవ్రీ డే. అది మనలో ఉండాలా? ఏమేన్. ఒక ఆయన ఎవరు అంటున్నారు నాతో, ఏందన్నా ఈ మధ్యలో కన్నీళ్ళే రావడం లేదంటున్నారు. ఎంత ట్రై చేసినా వస్తలేవంట. ట్రై చేస్తే వచ్చేవి కాదు కన్నీళ్ళు. ఉన్నారు కొంతమంది అట్లా. వాళ్ళు ఏడుస్తూ ఉంటే నాకు ఏడుపు వచ్చింది అంటే వీడికి ఎప్పుడు రాదనమాట. ఎవడని ఏడవాలా? హృదయము మాంసం హృదయంగా మార్చబడినప్పుడు, ఆ మాంసం హృదయంగా మార్చే రీతిగా చేసేది దేవుని వాక్యం. దాని యందు విశ్వాసం ఉంచినప్పుడు మాంసంగా మార్చబడుతుంది. సెంటిమెంటల్ కన్నీళ్ళుండవు, ప్యాషనేటెడ్ కన్నీళ్లతో బయటకు వస్తావు. దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఆమేన్. అది ఆమెలో రక్షణ ఆనందాన్ని కలగజేసింది. అడగకుండా క్షమాపణ పొందుకొని పోయింది ఈమె. అందరూ ఆమెందని చెప్పండి. పరిశుద్ధతను బట్టి పొందుకుందా లేకపోతే విశ్వాసమును బట్టి పొందుకుందా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను అంటాను విశ్వాసంతో కూడిన ప్రేమ, విశ్వాసంతో కూడిన పరిశుద్ధత. ఆమేన్. పరిశుద్ధత అంటే హానరింగ్ గాడ్. ఆమేన్. రెవరెన్స్ టు గాడ్. ఆయనను ఘనపరచడమే. దేవునికి స్తోత్రం.
ఆమేన్. అందుకే యేసుప్రభు వైపు చూసి అన్నాడు, అమ్మా నీ విశ్వాసం నిన్ను రక్షించింది, నువ్వు సమాధానం గలదానమై వెళ్ళమన్నాడు. ఒక అద్భుతమైన కార్యం చేసినందుకు గట్టిగా కొడదాం యేసయ్యకు చప్పట్లు. హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగాక. ఈ రెండు ప్రయాణాలు చేయాలి మన జీవితంలో. దేవుని యొక్క వాక్కు లేక ఆయన యొక్క బోధ, రెండవదిగా విశ్వాసం. ఇది మనలో ఉన్నప్పుడు అద్భుతం. దేవునికి స్తోత్రం. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ యేసుప్రభు దగ్గరికి తెచ్చారు రాళ్లతో కొట్టి చంపాలని. ఆమె మన పని పెట్టిందా నోటికి? ఏంటి ప్రేమ? అందుకే నేను అనేది ఏంటంటే, ఆయన దగ్గరికి వచ్చేవారు విశ్వాసంతో రండి. పత్రికలో 11వ అధ్యాయంలో అంటాడు పౌలు, ఏమంటాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై యుండుట. అయిపోయా. బైబిల్ మోస్తున్నావు బాగానే ఉంది, మందిరానికి వస్తున్నావు బాగానే ఉంది, కూర్చున్నావు బాగానే ఉంది, చప్పట్లు కొట్టినావు బాగానే ఉంది, చేతులు ఎత్తినావు బాగానే ఉంది, అని కేకలు వేసినావు బాగుంది. విషయం ఏంటంటే విశ్వాసం ఉందా? చిన్న చిన్న శోధనలు, చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఇరుకులు వచ్చిన వెంటనే ఏమైపోతున్నావు? ఆమేన్. కొంత మనసు బాగలేక 2 వారాలు మందిరానికి మానేసినానన్నా. బా, ఎంత ఘనకార్యం చేసినావు తల్లే. మానేస్తే పోయిందా? దరిద్రం ఇంకెక్కువైందట. అప్పుడే బాగుండు నాకు ఆయన. అప్పుడే బాగుండు, ఎప్పుడు మందిరంలో ఉన్నప్పుడు బాగుండు. ఇప్పుడు మానేసి ఏం తెచ్చుకున్నావు? హల్లెలూయా. అందుకే యేసుప్రభు అన్నాడు, ఒక దయ్యం పోతుందంట మనలో నుండి. పోయి దాని పని ఏంటంటే తిరుగుతూ ఉంటుంది. చెప్పండి అంటారు కూడా. అందుకే అంటారు గాలి తిరుగుడు అంటారు. మన రాయలసీమలో గాలి వచ్చిందన్న, మా భార్య గాలి ఉందంటుండే ఒక ఆయన. ఆమె ఏ పంపుకు పెట్టాలి కదా. సో గాలి తిరుగుతుంటారు. వీడు కూడా తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ నీ దగ్గరికి వస్తాడంట. ఎందుకంటే వదిలిపోయిన ఇల్లు కదా అది. ఎవరైనా ఉన్నారో లేదని చూడిపోవడానికి వస్తాడట. నేను చెప్పినది కాదు, ఎందుకు అంత గొప్పంగా చూస్తున్నావు నన్ను? యేసుప్రభు చెప్పింది మాట చెప్తున్నా నీకు. బోధలు లేకుంటే, విశ్వాసంలో లేకుంటే గాలుడు మళ్ళీ వస్తాడు నీ దగ్గరికి. అయితే ఇప్పుడు నీకు ఆఫర్ ఏంటంటే 1/7 వచ్చే డామ్ డామ్ డామ్. హల్లెలూయా. మర్రీ చెడ్డయి అంట. అంటే ముందున్న దానికంటే మర్రీ చెడ్డయి అని. ఒకప్పుడు సిగరెట్ తాగేవాడు. అయితే ప్రభు దగ్గరికి వచ్చారు. కొన్ని దినాలు పచ్చగా ఉన్నాడు, బాగున్నాడు, మానుకున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఏదో జరిగిందన్న. ఎవరో వందనాలు చెప్పలేదంట, ఎవరో ఏదో చేయలేదంట. హట్ అయిందంట అన్న. గుండెలో గాయమైందంట, మనసులో నెమ్మది పోయిందంట. చా అనుకున్నాడంట, మానుకున్నాడంట. ఏమే 1 నెల మానుకున్నాడు, 2 నెలలు మానుకున్నాడు. 3వ నెల తీవ్రత పెరిగింది. ఒక ఆలోచనలు, బాధలు. వెంటనే నోట్లో ఏం పెట్టాడు చెప్పరే గట్టిగా? ఒక అరగంట, ఒక 10 నిమిషాలు అట్లా అని ఊపితే లోపల ఉన్న బాధలన్నీ గాల్లో పోతాయని ఊపాడట. ఆమేన్. దేవునికి స్తోత్రం. పోయినాయా? హల్లెలూయా అనండి అందరు కూడా. ఒట్టి సిగరెట్ తాగితే బాగుండదు. దానికి కొంచెం 3 ఔన్సులో 4 ఔన్సులో 10 ఔన్సులో అది బలమును, టానిక్ కదా. ఒక ఆయన అంటాడు, అన్న రమ్ము చాలా మంచిది అన్న అన్నాడు. ఏమి అని అంటే, రమ్మ అబ్రివేషన్ తెలుసా అంటే ఏంటంటే రెగ్యులర్ యూజ్ మెడిసిన్ అట. అంటే ప్రతిరోజు తాగాలట రమ్ము. ఆర్యం అంటే అదేనా అన్నాడు. నేను ఆ మెడిసిన్ వద్దులే అని చెప్పిన. ఎందుకంటే నువ్వు మద్యంతో మత్తులై ఉన్నావు, నేనేమో ఆత్మ పూర్ణై ఉన్నాను, నా ఈ మత్తే చాలు నాకు అన్నాను. హల్లెలూయా. సో మెల్లగా ఏమైంది? చుక్క బీడి, చుక్క సిగరెట్, చుక్క. దాని తర్వాత ముక్క తిండిపోతు దయ్యం. దాని తర్వాత తిరిగిపోతు దయ్యం. దాని తర్వాత
వ్యభిచారపు దయ్యం. దాని తర్వాత గొడవలు కదా. 90 కిలోలు ఉన్నోడు 30 కిలోలకు దిగింటాడు మనిషి కదా. ఏమంటారు, ఆ కోతి ఉంటుంది చూడండి, చిన్న మూతి పెట్టుకొని గజ్జి పెట్టి అట్లా తయారైపోయి ఉంటాడు. ఏమంటే ఒకప్పుడు ఏమొచ్చినాయి లోపల? ఒకప్పుడు మంచి విశ్వాసియే, ఒకప్పుడు మంచి ప్రార్థనాయుధుడే, ఒకప్పుడు మంచి పరిచారకుడే, ఒకప్పుడు మంచి విధేయుడే. కానీ ఈరోజు ఎందుకు ఆ స్థితికి వచ్చాడంటే విశ్వాసము నుండి తొలగిపోయాడు. విశ్వాసము నుండి, నువ్వు విశ్వాసుల నుండి తొలగిపోయినావు అనుకుంటున్నావు, కానీ విశ్వాసుల సహవాసంలో నుండి తొలగిపోతే ఆటోమేటిక్గా విశ్వాసము నుండి నువ్వు తొలగిపోతావు. అది గుర్తుపెట్టుకో. బోధ తర్వాత వచ్చేది సహవాసమే. ఈ సహవాసంలో నిత్యము నిలబడగా ఉండాలా. ఆమెన్. తొలగినావా సైతాన్ గాడు కిరికిరి పెడతాడు. అందుకే యేసుప్రభు అన్నాడు, వాడు మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డదిగా ఉంటుంది అనేసి. యేసు నామములో అటువంటి ప్రభావం, అటువంటి కార్యం, అటువంటి విధానం మనందరి జీవితాల నుంచి కొట్టివేయబడును గాక. హల్లెలూయా. పక్కవారితో చెప్పండి, ఐ లవ్ యూ బ్రదర్ అని, ఐ లవ్ యూ సిస్టర్ అని చెప్పండి. మీరే మాకు సమస్తం అని చెప్పండి. మీ సహవాసంలో మేము ఆనందిస్తున్నానని చెప్పండి. మిమ్మల్ని చూస్తే నాకు ఆనందం వేస్తుందని చెప్పండి. మిమ్మల్ని నాకు దేవుడు ఇచ్చినందుకు వందనాలని చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో మనలో ఏముండాలా? వాక్యంతో బాగా ఉతక స్నానం చేసుకోండి. రోజు బాగా గడపండి, బాగా చదవండి. ఇంతవరకు ప్రార్థనలో ఉన్నారేమో, ఇప్పుడు వాక్యం ప్రారంభించండి ఎక్కువగా. ఆమేన్. రెండవదిగా విశ్వాసం. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇంకా చాలా ఉన్నాయి కానీ టైం లేదు. ఆమేన్. హల్లెలూయా. ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఆత్మదేవుడు మనకు తెలియజేశాడు. సో దీంట్లో మనం నిలబడదాం. ఆయన ఆశ్చర్య కార్యాలను ఊరికి నిలిచి చూద్దాం. ఆమేన్. అట్టి కృపతో దేవుడు దీంచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం. ఇంతవరకు మీ యొక్క కృప మాకు అందించి మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటను బట్టి మీకు వందనాలయ్యా. ఆశ్చర్య కార్యములను జరిగించు దేవుడవని మేము నేర్చుకున్నామయ్యా. నీలాగా ఆశ్చర్య కార్యాలు చేసేవారు ఎవ్వరు లేరు అని మేము నేర్చుకున్నాము నాయన. అవి జరగాలంటే మేము మీ బోధలో, మీ వాక్యములో ఉండాలి అని మాకు నేర్పించారు. వాటితో మేము అంటుకట్టబడి ఉండాలని మాకు నేర్పించారు. అంతేకాదు, మీ బోధ యందు, వాక్యమందు మేము విశ్వాసం ఉంచాలని మీరు మాకు నేర్పించారు. ఆ విశ్వాసముతో మేము బ్రతకడం నేర్చుకోవాలని నేర్పించారయ్యా. వేలుచూపుతో కాదయ్యా, విశ్వాసముతో. విశ్వాసమును పేతురు అన్నట్టు అమూల్యమైన మీ విశ్వాసం అన్నాడు ప్రభా. అది నేను అగ్ని చేత పరీక్షింపబడుతుందని, పుటము వేయబడుతుందని, అది సువర్ణంగా మార్చబడుతుందని, నేను అది బయటికి వస్తుందని మీరు మాతో మాట్లాడారయ్యా. కాబట్టి అట్టి విశ్వాసములో మేము ముందుకు సాగే కృప మాకు దయచేయండి. విత్తబడిన ప్రతి మాట మా హృదయములో నీరు కట్టి 100% ఫలింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.